ఎన్నికల ప్రచారంలో ఆదిలాబాద్ కాంగ్రెస్ అభ్యర్థి కంది శ్రీనివాసరెడ్డికి అంకోలి గ్రామస్తులు బ్రహ్మరథం పడుతున్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే నెరవేర్చబోయే పథకాలను ప్రజలకు వివరించారు. జోగురామన్న ఈ నెల పాలనలో కొత్త రేషన్ కార్డులు, కొత్త పెన్షన్లు రాలేదన్నారు. 6 కిలోల బియ్యం కార్డిపియలేని వ్యక్తి ప్రజలకు ఏం చేస్తారంటూ కంది శ్రీనివాసరెడ్డి ప్రశ్నించారు. ఇక తనను ఓడించేందుకు బీజేపీ, బీఆర్ఎస్ కలిసి కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు. ఈసారి జోగురామన్నని ఓడగొట్టి ఆదిలాబాద్ ప్రజలు తిరగబడుతున్నాయి. పార్టీకే ఏమన్నారు, జోగురామన్న నువ్వు మా ఊరికి వస్తే మంచిగా ఉంటుంది నా నుంచి అటే ఆపేసి కదా. బోరస్ గ్రామంలో ఎట్లా పాల్గొట్టింది, బోరస్ గ్రామంలో పాల్గొట్టింది జోగురామన్న మా ఊరికి రావద్దని. తంతోలి గ్రామంలో పాల్గొట్టిన జోగురామన్న మా ఊరికి రావద్దని. 15 ఏళ్ల నుంచి దోపిడి మీద దోపిడి. బోరస్ గ్రామంలో ఒక దళిత బిడ్డ ఈ బీఆర్ఎస్ ప్రభుత్వం కేసీఆర్ మీద ఆత్మహత్య చేసుకునే ముందు లెటర్ రాసి చచ్చిపోయాడు. నా చావుకు కారణం ముఖ్యమంత్రి కేసీఆర్, ఈ బీఆర్ఎస్ ఎమ్మెల్యే జోగురామన్న, ఈ బీఆర్ఎస్ ప్రభుత్వమే. రమాకాంత్ ఆత్మహత్య కాదు, అది ప్రభుత్వం చేసిన హత్య. పిల్లవాళ్లకు జీతాలు వచ్చినా ఎవరికైనా అనుకోలేదు జోగురామన్ ఇప్పించిందా? ఒకరిగా నచ్చినాయా? మనం కష్టపడి చదివించిన పిల్లలని ఎవరికి జీతాలు వచ్చినాయి? పెద్దవా గరీబ్ వాళ్ళ కోసం రిమ్స్ దవాఖాన ఎవరు తెచ్చిండ్రు? కాంగ్రెస్ పార్టీ రిమ్స్ దవాఖాన కట్టిస్తే ఆ రిమ్స్ దవాఖానలా ఊడ్చే జీతాలు ఉంటాయి కదా, ఊడ్చే జీతాలు. ఆ ఊడ్చే జీతాలు 3 లక్షలు కమ్ముకున్నాడు జోగురామన్. 3 లక్షలు అర్థమైందా? పెద్దగా ఇక్కడ టీఆర్ఎస్ నాయకులు ఉంటారు కొంతమంది, ఇక జోగురామన్న దగ్గర పైసలు ఎంచుకొని వస్తారు.